అభివృద్ధి కోసం భూములిస్తే తమ ప్రాణాలను హరిస్తున్నారని, ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదని అక్కడి ప్రజలు ఆందోళన సాగిస్తున్నారు. చిన్న పెద్ద, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. ఓ పక్క అస్వస్థతకు గురవుతున్న, మరోపక్క నిరసనను కొనసాగిస్తూ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సింగరేణి కాలుష్యం కారణంగా తమ గ్రామంలో ఏకంగా ఇప్పటి వరకు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, వందల సంఖ్యలో అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సింగరేణి కాలుష్యం నుంచి కాపాడాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సింగరేణి ప్రభావిత గ్రామం కిస్టారం వాసులు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, చేస్తున్న ఆందోళన కార్యక్రమాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సింగరేణి సైలో బంకర్ ఎఫెక్టుతో కిస్టారం గ్రామం చిగురుటాకుల్లా వణికిపోతుంది. ఎప్పుడు ఎవరు ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎవరు అనారోగ్య సమస్యలకు గురవుతారో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ఎంతమంది ఈ సైలో బంకర్ ఎఫెక్టుతో ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది అనారోగ్యం బారిన పడ్డారు? సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామం అంతా మసిమయంగా మారిపోయింది. ఊరు మొత్తం మసిబారిపోతోంది. సింగరేణి జీవీఆర్ ఓసీ కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్ సైల్లో బంకర్ కారణంగా కిస్టారం గ్రామస్తులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే అంబేద్కర్ నగర్ కాలనీ వాసులైతే ఇంకా తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. సింగరేణి కాలుష్యం కారణంగా ఇప్పటికే తమ గ్రామంలో 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు. సింగరేణితో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 300 కుటుంబాలు పక్షం రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. బొగ్గు లోడింగ్ చేస్తున్న సెయిల్లో బంకర్ను తొలగించేంత వరకు తమ పోరాటం ఆగదని కిస్టారం వాసులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. సైలో బంకర్ ప్రమాదకరంగా మారింది. స్థానికంగా ఉండే అంబేద్కర్ కాలనీ వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సైలో బంకర్ని తొలగించాలనే డిమాండ్తో కూడా వాళ్ళు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మొత్తం అంబేద్కర్ నగర్ కాలనీకి సంబంధించి మొత్తం 300 కుటుంబాలు కూడా ఈ దీక్షకు సంబంధించి వాళ్ళు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు వాళ్ళు వినూత్న రీతిలో వాళ్ళు నిరసన కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సైలో బంకర్ వల్ల అనేక అనారోగ్య సమస్యలతో స్థానికంగా చాలామంది చనిపోతున్నారన్నది కూడా ఇక్కడి కాలనీ వాసుల ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ నేపథ్యంలో దీన్ని వెంటనే తక్షణమే తొలగించాలన్నది కూడా వాళ్ళు అందరూ డిమాండ్ కాలనీ వాసులు సంబంధించి చేస్తున్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో ఈ ఉధృతం అనేది ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తామంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. అసలు ఎటువంటి సమస్యలు సైలో బంకర్తో వస్తున్నాయి, అసలు ఎంతమంది చనిపోయారన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 5 సంవత్సరాల నుంచి విపరీతమైన డస్ట్ ద్వారా ఈ సైలో బంకర్ 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి. గత 2004 నుంచి ఈ సింగరేణి వాళ్ళకి మేము భూములు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 సంవత్సరాల నుంచి బంకర్ ద్వారాగా 100 మంది 90 మంది చనిపోయారండి. మా గ్రామం బీసీ కాలనీ అంబేద్కర్ నగర్లో 90 మంది 100 మంది దాకా చనిపోయారు. ఈ డస్ట్ వల్ల మాకు అనేకమైన రోగాలు వస్తున్నాయి. డస్ట్ ఎలర్జీ, ఊపిరితిత్తుల వ్యాధి, చర్మ వ్యాధులు, గొంతు ఇన్ఫెక్షన్లు, వీటి వల్ల ఎంతోమంది చనిపోయినామండి. చాలా బాధలు పడుతున్నాము. ఈ ప్రభుత్వం వారు, ఈ సింగరేణి వాళ్ళు మా బాధలు గ్రహించి మాకు వెంటనే ఈ సైలో బంకర్ తొలగించడం కానీ, మాకు పునరావాసం కల్పించడం కానీ చేయాలని వేడుకుంటున్నాం. అంటే దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా కొందరు మహిళలు కూడా అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. అసలు అంత తీవ్ర స్థాయిలో ఉంది ఎఫెక్ట్ ఇక్కడ విలేజ్. ఈ పొల్యూషన్ వల్ల చాలామంది కూడా అస్వస్థకు గురయ్యారు. ఇక్కడ కిస్టారం గ్రామ ప్రజలు కూడా చాలామంది వరకు కూడా 90 మంది వరకు మరణించారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కూడా రక్తహీనతతో చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్రాలోనే కోనసీమను తలపించేలాగా ఉండేది. అంత పచ్చదనంతో అంత నిండుగా ఉండేది. కానీ ఈరోజు అది కనుచూపు మేరకు కూడా ఎక్కడ ఆ పచ్చదనం అనేది కనిపించట్లేదు. ఈ సైలో బంకర్ని తీసేసే విధంగా ప్రభుత్వం దిగి రావాలి. ఈ దీక్షకు ప్రధానంగా సిపిఎం పార్టీ మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా నిన్న బీజేపీ, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల కూడా మద్దతు ఇచ్చారు. ఇది సరిపోదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుండి ఎమ్మెల్యే మద్దతు ఉంది. అదేవిధంగా మంత్రులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. అది సరిపోదు. ఎందుకంటే సింగరేణి సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వంతో లింకు పడి ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో లింకు పడి ఉంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా తొలగించాలంటే ఇక్కడ ప్రభుత్వం బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప ఇది పరిష్కారం కాదు. ఈ టెంటు ఎవరైతే అధికారం ఉన్నటువంటి ఉన్నారో ఈ దీక్షతే ఒక దగ్గరకు వచ్చి
ఖచ్చితంగా మేము లేపుతాం చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చేది కాదు. ఖచ్చితంగా అది అమలు జరగాలి. అమలు జరిగేంత వరకు ఇక్కడ వీళ్ళకి పూర్తిగా హామీ ఇచ్చిన తర్వాతనే ఈ టెంట్ తీయటం ఉంటుంది. ఒక్కొక్కరికి శ్వాసకోశ వ్యాధులు వచ్చి మన చర్మ వ్యాధులు, కళ్ళు కలకలు అలాంటివి వచ్చి బాగా యువకుల్లోనే ఎక్కువ మంది చనిపోవడం జరిగిందండి. ఇందాక చూసిన వాళ్ళు కూడా చూశారండి. అందరూ ఒక 28 సంవత్సరాల ఆడవాళ్ళు అండి. ఇద్దరిద్దరు పిల్లలతో వాళ్ళ కుటుంబాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఈ సైలో బంకరేనండి. ఎందుకంటే ఇక్కడ మాకు 90 మీటర్ల దూరంలోనే మాకు ఈ సైలో బంకరు నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు మేము అడిగేది, ఇక మేము విరమించేది ఏమీ లేదు. మాకు న్యాయం జరిగేదాకా సైలో బంకర్ అన్న తీయాలి, లేక మాకు పునరావాసం కల్పించాలని దీక్షతోటి ఆడవాళ్ళమే ఎక్కువ సంఖ్యలో పాల్గొని, ఎందుకంటే సమస్య వచ్చేది ఆడవాళ్ళకు కాబట్టి ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాన్ని చేస్తున్నామండి. 24 గంటలు దుమ్ము వస్తుందా ఎట్లా కాలనీ? 24 గంటలు వస్తుందండి. ఒక అర్ధ గంట కాదు, ఒక గంట కాదు, ఏమీ కాదు. మీ 24 గంటలు దుబ్బతోనే కూడుకొని ఉంది. ఒకప్పుడు కరోనా వస్తే దేశంలో గవర్నమెంట్ మొత్తానికి తెలుసు, ఎక్కడి నుంచి అతికి సంఖ్య జనం చనిపోయారో తెలుసు. మా అంబేద్కర్ కాలనీ నుంచి ఒక్క సభ్యుడు కూడా, ఒక ఆడ మనిషి కానీ ఒక మగ మనిషి కానీ చనిపోవటం జరగలేదు. మా ఊరిని మేమంతా శుభ్రంగా ఉంచుకున్నాం. మా పంచాయతీకి, మాకు జిల్లా స్థాయిలో అవార్డులు, ఎన్నో అవార్డులు మా పంచాయతీకి వచ్చినాయి కరోనా టైంలో మేము ఉంచుకున్న శుభ్రతను బట్టి. కానీ ఈ బంకర్ వల్ల, ఈ సైలో బంకర్ వల్ల మాకే వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఈ లోపు నుంచి ఎక్కువ 20 నుంచి 30 సంవత్సరాలు కుర్రోళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళు కాలనీవాసులు చెప్తున్న దాని ప్రకారం 100 మంది పైగా కూడా చనిపోయారు. రాబోయే రోజులు ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈ సైలో బంకర్ను తొలగిస్తేనే తప్పితే తమ కాలనీవాసులకు 300 కుటుంబాలకు ప్రాణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నది మాత్రం ఇక్కడ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2004లో సత్తుపల్లిలో ప్రారంభమైన సింగరేణి ఓపెన్ కాస్ట్ నుంచి ఏడాదికి 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు సింగరేణి యాజమాన్యం ఇక్కడ గనులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉత్పత్తి అయిన బొగ్గుని త్వరితగతిన తరలించేందుకు 400 కోట్ల రూపాయలతో కిస్టారం గ్రామ సమీపంలో కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్ సెయిల్లో బంకర్ను నిర్మించారు. లారీల ద్వారా బొగ్గు రవాణా రోడ్డు మార్గంలో జరుగుతుండగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పర్యావరణం దెబ్బతింటోందని దక్షిణ మధ్య రైల్వే సంస్థ సహకారంతో రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి సైలో బంకర్ను నిర్మించారు. రోజుకు 10 వ్యాగన్ల ద్వారా 40,000 టన్నుల బొగ్గును సింగరేణి సత్తుపల్లి నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న బొగ్గు లోడింగ్ సమయంలో సైలో బంకర్ నుంచి బొగ్గుమసి దుమ్ము రూపంలో గాలిలో ఎగిసి గ్రామం మొత్తాన్ని కప్పేస్తోంది. బంకర్కు సమీపంలో ఉన్న అంబేద్కర్ కాలనీలో అయితే ఈ బొగ్గుమసి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో కాలనీవాసులు కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయాయి. ఈ బంకర్ వల్ల మాకు కడుపులే మొత్తం చికాకై పాడైపోయింది. మా ఆరోగ్యం బాగాలేదు. మా స్థితి ఎటు పరిస్థితిలో ఉండదు. రావడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ పరిస్థితి ఏంటో మీరు నా ఎందుకు దయించి మాట్లాడాలి. సింగరేణిలో సిహెచ్పి స్కూల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు దాదాపు అన్ని ఉపరితల బొగ్గు గనుల్లో ఉన్నాయి. బొగ్గు నింపే సమయంలో వాటిల్లోని సైలో బంకర్ నుంచి దుమ్ము లేవడం సహజమే. అయితే కిస్టారంలో జాతీయ రహదారికి అంబేద్కర్ నగర్కు ఆనుకుని బంకర్ నిర్మాణం ఉండడంతో సమస్య జటిలమైంది. 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఎందుకు గ్రామ సమీపంలోనే దీన్ని సింగరేణి నిర్మించింది? ఎవరి లబ్ధి కోసం నిర్మాణం చేశారు అని ఇప్పుడు బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమకు నీళ్ల ట్యాంకులను నిర్మిస్తామని చెప్పి సైలో బంకర్ను నిర్మించారని, ముందే విషయం తెలిస్తే అప్పుడే అడ్డుకునేవాళ్లమని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు చెప్తున్నారు. గ్రామానికి కొద్ది దూరంలో 100 ఎకరాల భూములు సేకరించగా ఆ ప్రాంతాలను వదిలేసి ఇళ్లకు సమీపంలోనే ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తుతోంది. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు వాల్స్ బ్లాక్ అయిపోయినాయి, మీది సొత్తుపల్లి దగ్గర కిస్టారం అన్నారు కదా, బొగ్గును గురించి నీకు లోన వాల్స్ బ్లాక్ అయిపోవటం జరిగింది, నీకు ఆపరేషన్ చేస్తేనే కానీ లేకుంటే నువ్వైతే బతకటం కష్టం అని చెప్పారు. నేను ఇప్పటి వరకు అయితే దాదాపు 4 లక్షల దాకా అప్పు చేసుకొని బతికాను, ఆపరేషన్ చేయించుకున్నానండి. ఈ అంబేద్కర్ కాలనీలో ఉండాలంటే నాకు చాలా భయం వేస్తుందండి. అందుట్లో ఈ డస్ట్ వల్ల బాగా ఎలర్జీ, కాళ్ళు నొప్పులు, తిమ్ముర్లు, ఈ జలుబు జ్వరాలు రావటం జరుగుతుందండి.
సైలో బంకర్ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు తీసుకువెళ్లారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని మంత్రి తుమ్మల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత గ్రామానికి సింగరేణి అధికారులతో వస్తానని, అవసరమైతే సీఎం దృష్టికి సమస్యను చేరవేసి పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని చెబుతున్నారు. సైలో బంకర్ నుంచి మసి వెదజల్లడం ఎక్కువ ఉన్నప్పుడల్లా గ్రామస్తులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. సైలో బంకర్ను మరో ప్రాంతానికి మార్చాలని లేదా తమకు పునరావాసమైన కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చాలా బాగుంటాయి. మీరు కూడా ఆఫీసర్లందరూ మాకు సహకరించండి. మా డిమాండ్ ఇది ఒకటే, మా కాలనీ వరకు తీసేసుకోండి. సైలో బంకర్ నుంచి వెదజల్లే బొగ్గు పౌడర్ కారణంగా ఇళ్ల నిండా మసి పేరుకుపోతోంది. డ్రమ్ములు, బకెట్లలో నీరు నిల్వ చేసినా వాటిని వాడుకునే పరిస్థితే లేకుండా పోయింది. వాహనాలను ముట్టుకుంటే చేతులకు మసి అంటుతోంది. చివరకు తినే ఆహారం, తాగే నీరు కూడా మసి కారణంగా కలుషితం అవుతూ ఉండడం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. అనారోగ్యాల బారిన పడి ఇప్పటికే 100 మంది వరకు చనిపోయారు. శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో ఇంకా వందల సంఖ్యలో బాధితులు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని కిష్టారం వాసులు ఆక్రోశిస్తున్నారు. సింగరేణి సైలో బంకర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారితో మా ప్రతినిధి మహేందర్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సింగరేణితో పాటుగా సైలో బంకర్ ఎఫెక్ట్తో మొత్తం అంబేద్కర్ నగర్ కాలనీలో ఎంతమంది చనిపోయారో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం సుమారు 100 మంది వరకు కూడా ఈ భారీ అంటే సింగరేణితో పాటుగా సైలో బంకర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో 45 మంది వరకు మాత్రం సైలో బంకర్ ఎఫెక్ట్తో ప్రాణాలు కోల్పోగా మిగతా 50 మంది వరకు కూడా సింగరేణి ఎఫెక్ట్ సంబంధించి చనిపోయారు. దీని ప్రధాన కారణం దుమ్ము, ధూళి, ఈ కలుషితం అంటే పూర్తిగా అనారోగ్య సమస్యల వల్ల ఊపిరితిత్తుల సమస్యతో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళందరూ ఈ ఫోటోలు పట్టుకొని ఉన్న వాళ్ళు సంబంధించి అందరూ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఫోటోలకు సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో సంబంధించి ఈ సైలో బంకర్తో పాటుగా సింగరేణి ఎఫెక్ట్ ఇక్కడ కాలనీ వాసులకు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉందనడానికి ఇక్కడ ఈ విజువల్సే నిదర్శనం. వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోతే ఇంకోరింట్లో 2-3 చనిపోయారు. అంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కూడా ఈ సింగరేణి ఎఫెక్ట్ సైలో బంకర్తో కూడా ప్రాణాలు కోల్పోయి చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. వారి రోజు బతుకు కూడా చాలా భారంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చాలామంది ఇక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఉన్నారు. వారిని ఎవరిని కదిలించినా కానీ కన్నీటి వేదనలే కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకరు సెల్ఫీ సూసైడ్ తీసుకొని కూడా ఒకరు ప్రాణాలకు సంబంధించి కోల్పోయారు. ఈ సైలో బంకర్ ఎఫెక్ట్తో తాను మొత్తం పూర్తిగా అనారోగ్య బారిన పడ్డాను. ఈ నేపథ్యంలో ఈ అనారోగ్య సమస్యలు తట్టుకోలేక చనిపోతున్నానని ఒక సెల్ఫీ వీడియో సంబంధించి తీసుకొని కూడా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో తీసుకొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబం సంబంధించి ఉంది. వారికి 2 పిల్లలు సంబంధించి ఉండే వారి కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది. వారి భార్య కూడా వికలాంగులారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా మీ వారు చనిపోయారు కదా, ప్రధాన కారణం ఏంటి? సైలో బంకర్ వల్ల లివర్లు ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం సార్. ఉన్నా తగ్గదని చెప్పారు డాక్టర్లు. ఇక మందులు ఇచ్చారు, పంపించారు సార్. వెళ్ళమని వచ్చేసాం సార్. ఇంటికి వచ్చిన 4 రోజులకే చనిపోయినారు. ఇప్పుడు పిల్లలు నాకు 2 కొడుకులు సార్. నాకేమీ లేదు సార్. ఇంట్లో అత్త మామ లేరు, ఆస్తి ఏమీ లేదు సార్. ఈ అనారోగ్యం పాలు వల్ల ఈ బంకర్ వల్ల ఇట్లా మాకు దుమ్ము వస్తుందండి. నొప్పులతో సమస్యలతో బాధపడుతున్నాండి. ప్రతి వారు కూడా ఎక్కడ నొప్పి లేని మనిషి అనేది లేదండి. అందరికి కూడా నొప్పులతో బాధపడి హాస్పిటల్కి తీసుకెళ్ళటం అంత జరిగింది. ఈ బంకర్ని తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. లేదంటే మా గ్రామాన్న తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఈ అందరూ కూడా ఈ సమస్యలతో ప్రతి మందిరి కూడా ఇట్లా ఇబ్బంది పడి ఇలా అనారోగ్యం పాలు అయిపోతున్నారు సార్. మరి దీనికి స్పందించాలని మేము కోరుకుంటున్నాం. మా బాబు అండి ఇట్లా ఇది బంకర్ వల్లేనండి. ఈ నొప్పులతో బాధపడుకుంటా అనారోగ్యం, ఊపిరితిత్తుల వల్ల శ్వాస ఆడక, గొంతు నొప్పితోటి ఈ సమస్యల వల్ల ఇలా అయిపోయి నా కొడుకు చనిపోయిందండి.
చూడొచ్చు రామల నరేష్ తను కేవలం 22 ఇయర్స్ మాత్రమే ఉన్న యువకుడు. అంటే చిన్న వయసులో ఉన్న యువకులు కూడా ఆ ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసులో ఉన్న యువతులు సంబంధించి కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక ఫోటో సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పనమ్మా, ఈ ఫోటోలో ఉన్నవారు ఏమవుతారు? మా పాప అండి. ఎట్లా చనిపోయింది? ఏం సమస్య? ఆమెకు తల్ల ఊపిరితిత్తులకు ఊపిరితిత్తులకు డస్ట్ వల్ల ఊపిరితిత్తులకు నిమ్మ వచ్చిందండి. అయితే ఖమ్మం తీసుకెళ్తే మీది ఏ ఊరు అని అడిగారు. మాది కిష్టారం అంటే అమ్మ కిష్టారంలో ఉన్నోళ్ళు ఎవరైనా ఇట్లా ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధులతో వస్తున్నాయి రిపోర్ట్స్ మా దగ్గరికి. మీరు ఆ ఊరన్నా ఖాళీ చేయండి, లేకపోతే బంకరన్న తీసుకోండి, లేకపోతే మీ పిల్లలు మీరు కూడా తొందరగా పాడైపోతారు, లేకపోతే ఆ ఊరినన్నా తీసేయమని చెప్పండి అని వాళ్ళకని చెప్పిన సార్. అయితే మేము ఇంటికి తీసుకెళ్ళమన్నారండి. అయినా మేము అక్కడే ఉంచును. మా పాపకు కూడా 5-6 లక్షల పైన ఖర్చు అయిందండి. మేము తెచ్చుకుంటే తినేవాళ్ళం, మాకు ఏమీ లేదు సార్. కానీ మేము ఎంత ఏది కోరుకునేది ఒక్కటి సార్, ఈ బంకరన్న తీసేయండి, లేకపోతే మా అంబేద్కర్ నగర్ కాలనీ వాసులన్నా ఎక్కడికన్నా మాకు పునరావాసం కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. ఈ తక్కువ వయసులో చనిపోతున్న అందరూ కూడా సైలో బంకర్ ఎఫెక్ట్ సంబంధించి చనిపోయారు. అంతకుముందు సింగరేణి ఎఫెక్ట్తో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సంబంధించి ఎవరమ్మా ఫోటోలో ఉంది? మా అమ్మగారు. ఎట్లా చనిపోయారు? ఏం సమస్య? తిరుగుతూనే చనిపోయారండి. దేనివల్ల అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే మేము మీరు ఏ ఊరు అని చెప్పేసి అంటే కిష్టారం అని చెప్పేసి చెప్పినాం. మేము ఖమ్మం తీసుకుపోతే వాళ్ళు అన్నారు మీరు సైలో బంకర్ వల్ల ఈ డస్ట్ వల్ల మనిషి ఇట్లా అయిపోయారు, కష్టం అని చెప్పేసి చెప్పారు. అలా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చినాక కూడా కొన్ని రోజులు ఉంటారు అని చెప్పేసి అన్నారు. కానీ ఎన్ని రోజులు చూసినా కూడా బోన్స్ పెయిన్ అని చెప్పేసి, తలనొప్పి అని చెప్పేసి అనేక రకమైన వ్యాధులు వచ్చి చనిపోయారు. అమ్మ మా నాన్నగారు కూడా చనిపోయారండి. మా తాతయ్య గారు కూడా దీనివల్లే చనిపోయారు. మా అన్నయ్య నేనే ఉన్నాము. ఈ చిన్న వయసులోనే మా అమ్మ నాకు చేయాల్సిన పోయి నేను మా అమ్మకు చేశానండి. ఈ చిన్న వయసులోని ఈ బంకర్ వల్ల మా అమ్మ చనిపోవడం వల్ల మాకు దిక్కెవరండి? మాకు ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేసి పెడతారండి? అందువల్ల మేము కోరుతున్నామండి గవర్నమెంట్, నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ బంకర్నైనా తీసేయండి, మాకు పునరావాసనాన్ని కల్పించమని కోరుతున్నామండి. తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నా ఇది చాలా ఏళ్ల నుంచి, 1 కాదు 2 కాదు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య సంబంధించి వస్తుంది. కిష్టారం సంబంధించి గ్రామంతో పాటుగా అంబేద్కర్ నగర్ కాలనీ సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ సంబంధించి తీవ్రత ఉంది. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నాం కానీ ఎవరు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకెంతమంది చనిపోవాల్సి ఉంది, ఇంకా మాకు ఇక్కడ ఈ మరణాలకు సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేదా అన్నది కూడా వాళ్ళు ఒక వేదనతో, ఒక కన్నీటి పర్యాంతంతో వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన ఉంటుందన్నది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, సత్తుపల్లి.